ఇప్పుడు అలా అందరూ మాట్లాడడానికి కొద్దిగా సిగ్గుపడుతున్నారు. అయినా పర్వాలేదు, మనం మాట్లాడించే నలుగులాగా. జౌంట్లు వస్తూ ఉంటే చాలా అంటే గాలి సరిగ్గా వీళ్ళకి అయినా సరే కష్టపడి మంచి టేస్ట్ అయితే చేస్తూ ఉంటారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లవర్స్ గ్యాంగ్. మరి ఈరోజు మన వీడియో వచ్చేసి మన విజయనగరంలోని దేవి స్వీట్స్ అంటే తెలియని వారు అంటే ఎవరు ఉండరు. సో విజయనగరంలోని దేవి స్వీట్స్ అంటే చాలా ఫేమస్. ఇది స్టార్ట్ చేసి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల్లోని ఈ దేవి స్వీట్స్కి ఎంత పేరు వచ్చిందంటే ఇక్కడున్న విజయనగరం వాళ్ళకే తెలుసు, అంత అయితే పేరు వచ్చింది. సో ఈరోజు మన వీడియోలోని ఈ దేవి స్వీట్స్ కోసం అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి మనకి కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఈ దేవి స్వీట్స్ అనేది మీకు దొరుకుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల స్వీట్స్ చాలా బాగుంటాయి. మైసూర్ పాకం అయితే ఇంకా బాగుంటుంది, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్యాష్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది అంతా వీళ్ళు అందరూ ఈ స్వీట్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇంత మంచి పేరు రావడానికే కారణం వీళ్ళందరూ కష్టపడుతూ ఉంటారు, కష్టపడి చాలా బాగా చేస్తూ ఉంటారు. ఒకసారి వీళ్ళందరితో అసలు మనం అయితే వెళ్ళి మాట్లాడదాం. దేవి స్వీట్స్లో చాలా కష్టపడుతూ ఉంటారు. అసలు మంటల్లో చెమటలు వస్తూ ఉంటే చాలా అంటే గాలి సరిగ్గా వీళ్ళకి అయినా సరే కష్టపడి మంచి టేస్ట్ అయితే చేస్తూ ఉంటారు. అన్న మీ పేరేంటన్నా? శ్రీను. మీరు ఏం తయారు చేస్తారు? మైసూర్ పాక్ సార్. బాగా చేస్తారా? బాగా చేస్తాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 10 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను సార్. బాగా దింపుతారు మైసూర్ పాక్? బాగా చేస్తాను సార్. సో ఇప్పుడు అలా అందరూ మాట్లాడడానికి కొద్దిగా సిగ్గుపడుతున్నారు. అయినా పర్వాలేదు, మనం మాట్లాడించేది నలుగులాగా. ఓకే, ఇక్కడ ఏదో తయారు చేస్తున్నారు, ఏంటి అడుగుదాం. హాయ్ అన్న, మీ పేరు అన్న? చంటి. ఏం తయారు చేస్తున్నారు అన్న? కోవా. మించి సాయంకాలం 6 గంటలకల్లా తయారవుతుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? టైం 10 అవుతుంది. 10 గంటలు స్టార్ట్ చేశారు, రాత్రి 12, సాయంకాలం 6 అవుద్ది. సాయంకాలం 6 అవుతుంది అంట. అసలు ఇంత హీట్ దగ్గర ఉంటారు మీరు, ఎలా అన్నది? అలవాటు అయిపోయింది మాకు. అదే ఉంది. నిజంగా గ్రేట్, వీళ్ళందరూ గ్రేట్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ బాబాయ్ ఉన్నారు, బాబాయ్ ఏం చేస్తున్నారు చూద్దాం. ఇక్కడ బాబాయ్ దగ్గరికి వస్తాం. ఇగో బాబాయ్ ఉన్నారు. అన్న చెప్పండి, మీ పేరు అన్న? బుచ్చిబాబు అండి. ఏది తయారు చేస్తున్నారన్నా మీరు? బాబాయ్నా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి. సో మీరు ఇలాగే బాగా చేయాలి, అంటే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ హడ్డీ అనమాట. మీ పేరన్న? కోటి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 20 సంవత్సరాలు పెట్టి. వీళ్ళందరికీ మీరు ట్రైనింగ్ ఇచ్చారా? ఇంత దేవి స్వీట్స్ ఇంత పేరు రావడానికి కారణం ఏంటంటే మీరు ఏం చెప్పారు? పొయ్యిల వల్ల అంటే ఎందుకు? ఆ పొయ్యిల వల్ల ఎందుకని? పొయ్యిల వల్ల కర్రలు బొగ్గులు వేస్తే అంటే ఆ పాతకాలపు పద్ధతిలో చేయడం వల్ల మంచిది. అంటే గ్యాసుల్లో ఈ రోజుల్లో ఉన్న గ్యాసులు యూజ్ చేయకుండా ఆ కర్రలో పొయ్యి యూజ్ చేసి రావడం వల్ల దానికనేది అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతేనా? సో చాలా థ్యాంక్ యూ అండి. సో మీరు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో విజయనగరంలోని దేవి స్వీట్స్కి గొప్ప రుచులు అందిస్తున్నారు వీళ్ళందరూ. నిజంగా వీళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి గైస్. సో అది
ఇతనైతే మాత్రం చాలా బిజీగా ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. ఖాళీ లేకపోయినా సరే ఎలాగోలా ప్లేస్ సెట్ చేసుకొని కూర్చుని పోయి ఇంత మాట్లాడదాం, అసలు ఈ దేవి స్వీట్స్ కోసం తెలుసుకుందాం అని చెప్పి నేనైతే అనుకున్నాను. సో నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. హాయ్ సార్, నమస్తే సార్. మీ పేరు సార్? షకీల్ అండి. సార్ ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? మన 100 years అయిపోయిందండి. 100 years అయిపోయింది సార్. సో ఇంత పేరు ఎలా సార్ వచ్చింది? ఇదే మీరు ఎలా ఫీల్ అవుతుంటారంటే, చాలామందికి అంటే దేవి స్వీట్ విజయనగరం వచ్చారంటే ఖచ్చితంగా దేవి స్వీట్స్ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అంటే జనాల దగ్గర నుంచి ఆ ఆప్యాయత పొందినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంటుందండి. అందరూ అంత ఆదరిస్తున్నారు అంటే హ్యాపీ కదా. మొత్తం ఎన్ని రకాల స్వీట్లు ఉంటాయి సార్ మీ దగ్గర? 12-13 రకాల స్వీట్లు ఉంటాయండి. రోజుకి ఎన్ని కేజీలు వేస్తూ ఉంటారు సార్? అంటే అవసరం బట్టి ఉదయం తయారవుతాయి, మధ్యాహ్నం సాయంత్రం అయిపోయాయి అనుకోండి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ తయారు చేస్తాం. అంటే అలాగా వేస్తూనే ఉంటారు. అవసరం బట్టి ఆ సేల్స్ని బట్టి అలా తయారవుతుంటుంది. అంటే ఇప్పుడు ఓన్లీ ఇది విజయనగరం వాళ్ళకైనా లేదంటే ఇంకెవరికైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎలాగా అది ఉంటుంది? ఆర్డర్ గట్ట పెట్టుకుంటే ఆలోచి తీసుకుని వెళ్ళవలసింది తప్ప మేము పంపించడానికి గట్ట ప్రాబ్లం లేదండి. సో మీ దేవి స్వీట్లో బాగా ఫేమస్ అయిన స్వీట్ ఏంటండి? మోతీచూర్ బూందీ అండి, మైసూర్ పాక్, కాజా, హల్వా, మ్యాక్సిమం అన్నీ ఫేమస్. ఓకే సార్. ఇంకా అంటే మీరు ఓన్లీ విజయనగరంలోనే ఇట్లా ఇలా ఉంచుతారా, లేకపోతే ఇంకేమైనా ఊర్లో కూడా ఇట్లనే ఈ ఇదే ఓపెన్ చేద్దాము ఇదే పేరుతో ఇంకెక్కడైనా అని ఏమైనా ఐడియా లేదు? ఏం లేదండి, ఐడియా లేదండి. ఇక్కడే ఖాళీ లేదు, అలా సరిపోతుంది. ఓన్లీ విజయనగరంలోనే. ఎంత టెన్షన్ పడిపోయినా అంతేనా? ఓకే ఓకే. చాలా అంటే ఇస్రాకులో పెట్టి మనకి ఇవన్నీ నీట్గా ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు. సో మీకు ఇవి స్వీట్స్ కావాలి అనుకుంటే మీరు విజయనగరం వస్తేనే మీకు ఇవి దొరుకుతాయి. సో ఇంకెక్కడ ఉండవు. కానీ ఖచ్చితంగా దేవి స్వీట్లో మాత్రం మీరు మైసూర్ పాకం, బూందీ ఇవన్నీ మీరు టేస్ట్ చేయాల్సినవి. అసలు చుట్టుపక్కల చూస్తుంటే లాడూలు, కోవా, అబ్బో బాబోయ్ చాలా అంటే చాలా బాగున్నాయి. నేతితో తయారు చేస్తున్నారు, చాలా బాగుంది. మీరు ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. సో ఇంకా ఫైనల్గా ఇంకేం చెప్తారు సార్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి? ఏదైనా ఒక చిన్న మాట ఏం చెప్తారంటే మీ దేవి స్వీట్స్ తరపున ఒక మాట చెప్పండి. అందరికి మాకు ఎంత అభిమానాలు అందిస్తున్నాను, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అవునా? అంతే, ఇంకంతకంటే అది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు సార్ చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే మన కోసం కొద్దిగా టైం అయితే కేటాయించారు. సో మా కోసం టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా ఎంతోమందికి ఇంకా కొత్త కొత్త రుచులతో ఇంకా మంచి మంచి స్వీట్స్ ఇవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో గైస్ చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.